అన్న ఎన్టీఆర్ ఛానల్ వీక్షకులకు నమస్కారం. మన ముందు భువన్ చంద్ర గారు ఉన్నారు. మరి భువన్ చంద్ర గారి పేరు వింటేనే మనకి ఎన్నో హిట్ పాటలు గుర్తొస్తూ ఉంటాయి. నమస్తే భువన్ చంద్ర గారు. నమస్కారం అండి. సార్, అద్భుతమైన పాటలు రాశారు. థ్యాంక్ యూ సార్. ఇంకా అద్భుతమైన పుస్తకాలు రాశారు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఛానల్ కాబట్టి ముందు ఎన్టీ రామారావు గారి గురించి మీరు మీ మాటల్లో. తప్పనిసరిగా అండి. అన్న ఎన్టీఆర్ ఛానల్ పేరు వింటే ఎంత సంతోషంగా ఉంది అంటే సరదాగా చెప్పడం కాదండి. ఒక కుటుంబంలో కొందరు అన్నలు ఉంటారు, కొందరు తమ్ముళ్ళు ఉంటారు, కొందరు ఊరికి అన్నలు అవుతారు, కొందరిని ఊళ్ళో వాళ్ళు అన్నయ్య అని పిలుస్తారు ప్రేమగా. ఒక జాతికే అన్న అని పిలువబడేది బహుశా ఎన్టీ రామారావు గారి. కరెక్ట్. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఆయన తోటి వాళ్ళైనా, ఆయనతోటి నటించినటువంటి వాళ్ళైనా, ఇప్పుడు పుట్టి 10 ఏళ్ల వాళ్ళు కూడా అన్న అని పిలిచే ఏకైక వ్యక్తి అంటే తెలుగు జాతికి ఏకైక అన్నగారు ఎవరు అంటే అన్న ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు. వారి మీద వారి ప్రభని ప్రపంచానికి తెలియపరచడం కోసం అన్న ఎన్టీఆర్ ఛానల్ని ప్రారంభించిన మీ సంస్థకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, కృతయుగం గురించి చెప్పమంటే హరిశ్చంద్రుడి గురించి మాట్లాడతాం, త్రేతాయుగం గురించి మాట్లాడితే రాముడి గురించి మాట్లాడతాం, ద్వాపరయుగం కృష్ణుడు. ఇవి అన్ని రాష్ట్రాల్లోనూ రకరకాల రాష్ట్రాల్లో రకరకాల వాళ్ళకి జరిగేది. తెలుగువారు గురించి మాట్లాడితే అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పురుషుడు వాళ్ళకున్నారు. తెలుగు వాళ్ళు మాట్లాడినట్లయితే రాముడు అంటే ఎన్టీఆర్ అంటారు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అంటారు, యుగ పురుషుడు అంటే ఎన్టీఆర్ అంటారు. అంటే అన్ని యుగాలకి మనం ఒకళ్ళే రిప్రజెంటేటివ్ను పెట్టుకున్నాం. అవును. మనకి త్రేతాయుగంలో రాముడు ఆయనే, ద్వాపరయుగంలో కృష్ణుడు ఆయనే, కలియుగంలోనూ ఆయనే. మనకి అన్న అవతార పురుషుడు, యుగ పురుషుడు ఏదన్నా చెప్పుకోవచ్చు. మహాయుగం అంటాం కదా, 4 యుగాలు కలిపి మహాయుగం అంటాం. ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తికి మొట్టమొదట ఉండాల్సిన లక్షణం ఏంటంటే మొట్టమొదటి లక్షణం క్రమశిక్షణ. ఫలానా టైం అంటే ఆ టైంకి ఉండాలి, ఫలానా టైంకి పూర్తి చేయాలంటే పూర్తి చేయాలి, ఫలానా సమయంలో ఇది ప్రారంభించాలి అంటే ప్రారంభించాలి. అంటే అంత పెర్ఫెక్షనిస్ట్. అంటే ప్రతి వ్యక్తి లేకపోతే ప్రతి దేశం కూడా కోరుకునేది ఏంటంటే తన యొక్క ఆ దేశ ప్రజలు క్రమశిక్షణగా ఉండాలని. అంత క్రమశిక్షణగా ఉంటున్నటువంటి తను క్రమశిక్షణగా ఉంటూ తన చుట్టూ వారు కూడా అంతే క్రమశిక్షణకి నాకు ఉండేలాగా శిక్షణ ఇచ్చినటువంటి మహానుడు బావుడు ఎన్టీఆర్. 6:30కి షార్ట్ అంటే 6:15కి అక్కడ ఉండేవారు. హీరోనే ముందర వచ్చినట్లయితే మిగతా వాళ్ళకి గుండె చెరువు రాకపోవటానికి. అంటే నేను క్రమశిక్షణ కాదు, నా వారం చుట్టూ వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణ నేర్పినటువంటి ఒక మహానుభావుడు. అవును. రెండవది, క్రమశిక్షణతో పాటు మనిషికి కావాల్సింది మానవత. ఎక్కడో సముద్రాలు పొంగినాయి, ఎక్కడో అరాచకము, ఎక్కడో ఆకలి చావులు, ఎక్కడో దివితాలుకాలో జరిగినటువంటి ఘోష. అంటే ప్రకృతి వైపరీత్యానికి కూడా స్పందించి నేనేం చేయగలను. ఆయన ప్రధానమంత్రి కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, తర్వాత ముఖ్యమంత్రి కాదు, కనీసం ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కార్పొరేటర్ కూడా కాదు. కానీ ఒక హీరోగా నా ప్రజలు నన్ను ఇంత అభిమానిస్తున్నారు, వారి కోసం నేనేం చేయాలి అని మొట్టమొదటగా తను కంకణం కట్టుకుని తన చుట్టూ వారిని అందరినీ ప్రేరేపించి వాళ్ళని బతిలాడి వాళ్ళతో వెంట పెట్టుకుని ఊరూరా తిరిగి జోలె వేసుకొని డబ్బు తీసుకొచ్చి ఆంధ్ర ప్రజలకి ఎప్పుడు అవసరం వచ్చినా సరే నేనున్నాను అని చెప్పినటువంటి మహామానవతావాది శ్రీ ఎన్టీ రామారావు గారు. మీరు అడగచ్చు, శ్రీ కొంతమందికి మరణం ఉండదండి, ముఖ్యంగా సినిమా వారికి మరణం ఉండదు.
ఎందుకంటే ఇవాళ మనం మధ్యాలు చూస్తుంటే రామారావు గారిని కళ్ళ ఎదురుకుండానే చూస్తున్నాం. వారు వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు అయింది, కానీ మన కళ్ళ ముందు వారు ఎప్పటికీ చిరంజీవులే. అందు గురించి ఏంటంటే శ్రీ అనేటటువంటిది ఆయనకి కీర్తిశేషులు అనేది ఉండదు. ఇక తర్వాత ఒకటి, చరిత్రకి ఎక్కిన వాళ్ళు ఉంటారు కొంతమంది, చరిత్ర మరిచిపోయిన వాళ్ళు ఉంటారు, కానీ చరిత్ర సృష్టించిన వాళ్ళు తక్కువ మంది అంటారు. 9 నెలల్లో ఒక పార్టీ పెట్టి ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ కావటం, అది 100 సంవత్సరాల అనుభవం కలిగిన పార్టీని ఢీకొని, ఎస్ ఐ కెన్ డూ ఇట్ విత్ ఇన్ 9 months, వాట్ యువర్ 100 years కెనాట్ డూ ఐ కెన్ డూ అని చెప్పి రోడ్ల మీద పడుకుని రోడ్డు పక్కన స్నానం చేసి ప్రజలందరితోటి మమేకమై నేను మీకోసం ఉన్నాను, మీకోసం నిలబడతాను అని పడగలు రాత్రి అనకుండా తిరిగి 9 నెలల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్రని సృష్టించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. సరే, చాలామంది మినిస్టర్స్ అవుతారు, చీఫ్ మినిస్టర్స్ అవుతారు. ఆయన తర్వాత జరిగేది ఏం జరుగుతుంది? అలవాటు అయిపోతారు. అధికారులు ఏం చెప్తే వీరు వింటారు, వీళ్ళు చెప్పింది అధికారులు వాళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకోరు. ఇది కుదరదండి, రూల్స్ జరగమంటారు. రూల్స్ ఉంటాయా లేదా నాకు అనవసరం, ఇది జరగాలి, ఫైండ్ అవుట్ ఏ రూల్, అదర్వైజ్ క్రియేట్ అని అధికారుల్ని పరిగెత్తించినటువంటి ఈ రోజు వరకు ఏకైక మినిస్టర్ ఎవరంటే, చీఫ్ మినిస్టర్ అంటే ఎన్టీ రామారావు గారు అవుతారు. అది ఒక్కటి మాత్రమే కాదు, ఎన్ని సంక్షేమ పథకాలు. నిజంగా చెప్తున్నానండి, వారి గురించి రాసిన పుస్తకాలు 2 ఉన్నాయి. వారు ఇచ్చినటువంటి స్పీచెస్ ఏది అసెంబ్లీలో కానీ బయట కానీ వారు మాట్లాడిన మాటలు 2 అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. మీరు కనుక ఒక్కసారి అవి చదివితే మనకు అర్థం అవుతుంది. ఈ మామూలుగా మనం అనుకునేటటువంటి ఒక సినిమా హీరోలో, ఒక చీఫ్ మినిస్టర్లో ఇంత ఆవేదన ఉంది ఆ మనుషుల కోసం, ఇంత చేయాలనే తపన ఉందా మనకి రామారావు గారి ఆ స్పీచెస్లో కనపడటం మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా మనం చూసాం. ఏం చూసాం? ఆడపిల్లలకి హక్కు లేదు, ఏదో ఎంత కట్నం ఇచ్చడం, పెళ్లి చేయటం, పంపించడం, ఆ తర్వాత ఆవిడకి ఏదైనా సరే అత్తగారు ఇస్తే ఇచ్చారు, లేకపోతే చచ్చింది. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండే ఆడపిల్లలకి మగవాళ్ళు ఎలా పుట్టాడో ఆడది అలాగే పుట్టింది కదా, స్త్రీకి ఆస్తి ఎందుకు ఉండదు అని మొట్టమొదట ఇన్ ద ఎంటైర్ కంట్రీ మొట్టమొదట ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి హక్కు, ఆస్తి హక్కు కల్పించినటువంటి మహానుభావుడు ఎవరంటే ఇట్ ఈజ్ ఎన్టీఆర్. అవును. తర్వాత వీరు ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని అనేక రాష్ట్రాలు వాళ్ళు అనుకరించాయి. ఇవి వాళ్ళు బేస్గా చేసుకుని రామారావు గారు ఇచ్చిన నినాదాలని వాళ్ళు వాడుకుని వారు చాలామంది మినిస్టర్స్ అయ్యారు, చాలామంది ఎంపీలు అయ్యారు. ఎందుకంటే రామారావు గారు అనుసరించిన పద్ధతుల్ని అనుసరించి వాళ్ళు వెళ్ళారు. ఇంకొకటి ఏంటంటే, ఒక తెలుగువాడు, అది ఎటువంటి తెలుగువాడు, ఒక అత్యద్భుతమైనటువంటి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు. తెలుగు అంటే ప్రాణం. తెలుగు ఉచ్చారణకి ఎవరయ్యా అంటే అద్భుతంగా ఉచ్చరించగలిగిన వ్యక్తి ఎవరు అంటే మొట్టమొదట మనకు వచ్చేది ఎన్టీ రామారావు గారు వస్తారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగు ఒకండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగులే. అటువంటి ఉచ్చారణ అద్భుతమైనటువంటి వాడు. మరొక తెలుగువాడు ప్రైమ్ మినిస్టర్గా నిలబడ్డప్పుడు, వద్దు, నా తెలుగువాడికి ఎదుర్కొన్నా నేను అభ్యర్థిని నిలబెట్టను, ఎందుకంటే అక్కడున్నా ఇక్కడున్నా తెలుగువాడు తెలుగువాడే అని సగర్వంగా అభ్యర్థిని నిలబెట్టకుండా
పివి నరసింహారావు గారికి మార్గం సుగమం చేసినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్. ఆ తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే ప్రజలు చాలా మత్తుకి ఇది అలవాటైపోయి తమిళనాడు నుంచి వార్నిష్ తాగటం నేర్చుకుని కొన్ని వందల డెత్స్ అడుగుతుంటే ఇలా కాదు, ఈ అబ్కారీ సిద్ధాంతాన్ని ఒక ప్రాసెస్ చేయాలి సామాన్య మానవుడికి. అంటే ఒక స్పీచ్లో రామారావు గారు అద్భుతమైన మాట అన్నారండి. మీరు అనుకోవచ్చు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు, అబ్కారీ విధానాన్ని గురించి ఎందుకు చెప్తున్నారని మీరు అడిగితే దానికి నా సమాధానం ఒకటి. ఏమండి, మనం కనుక ప్రభుత్వ సారాయి దుకాణం పెట్టినట్లయితే తాగుడిని ప్రోత్సహించినట్టు కదా అంటే ఆయన ఒక మాట అన్నారు, బ్రదర్ రైల్వే కూలీస్ దగ్గరికి వెళ్ళి అడుగు, లారీలు గూడ్స్ లారీలో బస్తాలు వస్తే ఆ బస్తాలను మోసుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టిన వాడిని అడుగు, ఓ 10 రూపాయలు పెట్టి తాగుతాడు, నిద్రపోతాడు, మరుసటి రోజు మళ్ళీ పనికి వస్తాడు. నీలాగా నాలాగా ఆఫీసులో కూర్చున్న వాడిని అడక్కు, శారీరక శ్రమకి ఎందుకు అతను తీసుకుంటున్నాడు. 100 రూపాయలు సంపాదిస్తే వాడు 70 రూపాయలు ఖర్చు పెట్టడం కాదు నాకు ఇష్టం, 10 రూపాయలు హాయిగా ఆయన శ్రమని పోగొట్టుకుంటాడు. నేను చూస్తున్నది పాజిటివ్ యాంగిల్ అన్నారు. హ్యాట్స్ ఆఫ్. నా కళ్ళతోటి నేను చూశాను. తమిళనాడులో ఇంకా చాలా చోట్ల మురుగు కాలువల నుంచి డ్రైనేజీలోకి దిగేటటువంటి వాళ్ళు ఉన్నారండి. అయ్యా, వాళ్ళు కూడా పొద్దున్నే కొంచెం వేసుకువెళ్తారండి. మనం విడిచిన మలమూత్రాలని వాళ్ళు తీయాలంటే ఇంత ఆలోచన, సమగ్రమైనటువంటి ఆలోచన లేక ఏనాడు రామారావు గారు ఏ పాలసీని ప్రారంభించలేదు. ఒక ముఖ్యమంత్రిగా 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం దగ్గర నుంచి అధికారం వరకు తీసుకురావటం ఒక ఎత్తు అయితే, అనేక సంక్షేమ పథకాలు పెట్టడం ఒక వంతు అయితే, ఆ సంక్షేమ పథకాలన్నీ అమలుపరచడం ఒక వంతు అయితే, మరొకటి ఏమిటంటే ఒక రాష్ట్రం బాగుపడాలంటే కాదు, మొత్తం అందరూ మధ్య, నాయకులు అందరి మధ్య ఒక ఐక్యత ఉండేటప్పుడు మాత్రమే దేశ సమృద్ధి మనకి సాధ్యపడుతుంది అని చాలా ఆలోచించి భారతదేశంలో ఉండే నాయకులందరినీ ఒక్క తాటి మీదకి తీర్చిన ఏకైక వ్యక్తి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి, యేచూరి వారి దగ్గర నుంచి, ఏ పార్టీ వారినైనా సరే అందరూ పార్టీలని ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి వారు ఆయన. 1970 కూడా కాదు, 1968లో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అందరూ మమ్మల్ని మద్రాసీలు అనేవాళ్ళు. అంటే హిందీ వాళ్ళకి 4 రాష్ట్రాలు ఇక్కడ ఉన్నాయని, తమిళనాడు వేరు, తెలుగు వేరు, కన్నడ వేరు, కేరళ వేరు, అంటే మలయాళం వేరు అనేది వాళ్ళకి తెలియదు. ఈ భాషలు 4 వేరువేరుగా ఉన్నాయని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసింది ఏమిటి, మద్రాస్ ప్రావిన్స్, కేవలం మేమందరం మద్రాసీలో. ఒరే బాబు మాది తెలుగులో అంటే ఎవడు ఏ మద్రాసీ హే అనేవాళ్ళు. కానీ కాదు, తెలుగు అనే ఒక భాష ఉంది. ఆ భాష అత్యున్నతమైనటువంటి భాష, 56 అక్షరాలు కలిగినటువంటి ద రిచెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. హాల్డన్ అన్నారు ఆయన, జేబీ హాల్డన్. ఆయన ఏమన్నారంటే ప్రపంచం అంతటికీ లింకు భాషగా ఉండగలిగినటువంటి భాష ఏది అంటే తెలుగు. ఎందువల్ల అంటే అన్ని అనుస్వారాలు, ఏ భాషనైనా స్వచ్ఛంగా మనం ఉచ్చరించగలం. ఇంత శక్తి కలిగిన భాష తెలుగు అని వేనోళ్ళ ప్రజలు గుర్తించినటువంటి భాషని కేవలం మద్రాసి అని వాళ్ళు నిర్లక్ష్యంగా మమ్మల్ని పిలిచేటప్పుడు, మేము సఫర్ అయినప్పుడు ఒక్క ఎన్టీఆర్ లేచి నిలబడి, నేను తెలుగువాడిని, నాది ఆంధ్రప్రదేశ్, మేము ఆంధ్రులం, మేము మాట్లాడేది తెలుగు అని ప్రపంచానికి ఈరోజు అవును చాటి చెప్పింది. తెలుగు వాళ్ళకి మన జాతిని ఆకాశంలో నిలబెట్టినటువంటి ఘనత ఎన్టీఆర్. తర్వాత
ఇందాకే చెప్పాను, ఒక రాముడు మనకి తెలియదు, ఒక కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు, ఒక కర్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. అన్నీ కోల్పోయి సర్వాన్ని కోల్పోతే చెల్లి కోసం దుఃఖపడుతూ ఉంటే ఒక అన్న ఎట్లా ఉంటాడో ఒక రక్త సంబంధంలో, అది కూడా మనకి తెలియదు. అంటే చేసిన ప్రతి పాత్రకి ప్రాణం పెట్టి చేయటమే కాకుండా సినిమాలో ఒక అద్భుతమైన హీరోగా వెలుగుతూ అనేక సినిమాలు చేస్తూ అనేక మందిని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా పరోక్షంగా ప్రత్యక్షంగా పోషించడానికి కారణం అవ్వటం. అంటే ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ అయితే ఎక్కువ మంది తింటారు, ఎక్కువ మంది సాంకేతిక నిపుణులు వస్తారు, ఎక్కువ థియేటర్స్ వస్తాయి. అలాగా సినీ పరిశ్రమకి అత్యున్నతమైనటువంటి సేవ చేసినటువంటి వారిలో మహానుభావుడు రామారావు గారు. అవును. నిర్మాత అయ్యారు, దర్శకులు అయ్యారు, నిర్మాత, దర్శకులు, నటులు, థియేటర్ ఓనర్, స్టూడియో ఓనర్, ఎన్ని విధాలుగా తెలుగు చలన పరిశ్రమకి సేవ చేయాలో అన్ని విధాలుగాను సేవ చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అలాగే ఇంకా కనుక మనం కొంచెం ముందరికి జాగ్రత్తగా చూస్తున్నట్లయితే రామారావు గారు ఒక వ్యవస్థ, వ్యక్తి. ఈ రోజున కనుక మనం జాగ్రత్తగా చేసినట్లయితే రామారావు గారు వ్యవస్థ. తెలుగుదేశపు పాలిటిక్స్ని కనుక సమగ్రంగా రాయాలి అంటే ఖచ్చితంగా బిఫోర్ రామారావు, ఆఫ్టర్ రామారావు అని చేయాలి. ఎందుకంటే అక్కడ ఒడిదుడుకులు ఉన్నాయి, రామారావు గారు తర్వాత ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ ఈ రెండు ఒడిదుడుకులకి అతీతమైన పాలన ఎక్కడ జరిగింది అంటే రామారావు గారి టైంలో. సో యూ హ్యావ్ టు సపరేట్ ఇట్, బిఫోర్ రామారావు గారు, ఆఫ్టర్ రామారావు గారు. ఆ తర్వాత ఎక్కడ ఒక రూపాయి పెంచాలి అంటే ఇవాళ కోట్లు తీసుకుంటున్నారు నటీనటులు. కానీ రామారావు గారు నాగేశ్వరరావు గారితో కలిసి, బ్రదర్ ఖర్చు ఇంత అవుతోంది, రోజుకి నిర్మాణ వ్యయం పెరుగుతోంది, మనం ఎంత తీసుకోవాలి అని చర్చించి వారి యొక్క రెమ్యూనరేషన్ని తగ్గించుకుంటూ, ఒకవేళ పెంచాలంటే ఎంత నిర్మాత భరించగలిగేంత మాత్రమే పెంచుతూ ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని నిర్దేశించింది రామారావు గారు. అయితే ఆ మార్గాన్ని నుంచి మళ్ళించింది మళ్ళీ తెలుగు చలన పరిశ్రమ. ఆ మార్గాన్ని వదిలి వేరే మార్గం పట్టి చెప్పలేని నష్టాలకి ఈ రోజున గురవుతోంది. మళ్ళీ ఇది బాగుపడాలంటే రామారావు గారినే ఉదాహరణగా తీసుకొని నాయకులు కానీ, మిగతా వారు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, వారి యొక్క రెమ్యునరేషన్స్ అది నిర్మాతని నిలబెడుతుందా, నిర్మాతని నాశనం చేస్తుందా ఆలోచించి కనుక చేసినట్లయితే మళ్ళీ 3 పువ్వులు 6 కాయల కింద తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుగుతుంది. హీరోలు కూడా ఎక్కువ సినిమాలు చేయాలి, ఎక్కువ సినిమాలు చేయాలి. ఎందుకు ఎక్కువ సినిమాలు చేయాలి? ఎందుకంటే ఇక్కడ రోజుకి 2 రూపాయలే కూలి తీసుకుని వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. ఏదో మందలాగా నిలబడి ఆ రోజుకి 50 పైసలు, 50 రూపాయలు, 100 రూపాయలు తీసుకుని ఆ రోజున వాళ్ళు పెట్టే తిండి తిని ఆ విధంగా పోషించుకున్న వాళ్ళు ఉన్నారు. అందుగురించి ఎవరికీ చెప్పుకోని వ్యవస్థీకృత కానటువంటిది, దీనికి వ్యవస్థ లేదు. దేర్ ఈజ్ నో ఆర్గనైజేషన్. ఏది వీళ్ళకి ఇది ఏవో మనం పెట్టుకున్నటువంటి డాన్సర్స్ అసోసియేషన్స్ కొన్ని ఉన్నాయి, అవి వాటి ప్రకారం వెళ్ళేవి వెళ్ళినాయి, లేనివి లేవు. కానీ వ్యవస్థీకృతమై కానటువంటి పరిశ్రమ ఇది. దీనికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి వారిని మళ్ళీ వారి చరిత్రల్ని మనం జాగ్రత్తగా చూసుకుని దీనికి ఒక దిశ అనేది కనుక మనం ఏర్పరచగలిగినట్లయితే తెలుగు పరిశ్రమ నిజంగానండి వర్ధిల్లుతుంది, పరిధి వెళ్తుంది. ఒకప్పుడు మనం తీసినటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు మళ్ళీ మనం చేయగలం, మనం సృష్టించగలం. అవును. తర్వాత ఇంకొకటి ఏంటంటే రామారావు గారి పేరు వినంగానే మనకి రాజులు గుర్తొస్తారు. వారు ధరించినటువంటి అడవి రాముడు అంటే ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 60, 60 సంవత్సరాలు కూడా అంత ఉత్సాహంతో పనిచేసి ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ అయి
అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ మళ్ళీ నిలబడి మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవటం, ఆ తర్వాత ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ధైర్యంగా నిర్భయంగా నిలిచి ఉన్నటువంటి రామారావు గారు ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆదర్శనీయుడు. ఇంకోటి కూడా చెప్తానండి, రాముణ్ణి కృష్ణుణ్ణి తెలుగువారు హృదయంలో జ్ఞాపకం ఉంచుకున్నంతగా వరకు, ఇంక్లూడింగ్ కృష్ణదేవరాయల్ని, రావణాసురుణ్ణి, దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి కూడా హృదయంలో ఉంచుకున్నంత కాలం ఆయన చిరంజీవి. అంటే ఎంతకాలం తెలుగు జాతి ఉంటుందో అంతకాలం రామారావు గారి చిరంజీవి. ఆ చిరంజీవికి నా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తుంది. అంటే రచయితలను కూడా చాలా గౌరవించేవాడు రామారావు గారు. రచయితలు ఒకటే కాదండి, వారు ఇప్పుడు ఒక పాట కావాలి, మనకి చాలా ఇవి ఉన్నాయి. కొసరాజు గారు ఏదో ఒక పాట రాశారు. రాసినప్పుడు చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మ అని జోకులు వేసుకుంటారు జనరల్లో. కానీ కాదు అది. రామారావు గారు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేశారో తెలుసా అండి? భగవద్గీతలో ఉండే సారాంశం మొత్తాన్ని మహా రచయిత, ఎందుకంటే జానపద చక్రవర్తి కొసరాజు గారు 2 లైన్స్లో రాస్తే ఆ 2 లైన్స్లో గీతాసారం మొత్తం ఇమిడి ఉన్నది అని అర్థం చేసుకుని ఆ 2 లైన్స్లు సినిమాలో పెట్టినటువంటి ఘనత రామారావు గారిది. మీరు ఆలోచించండి, చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం. ఏ శాస్త్రమైనా సరే చెప్పేది, శాసించినది శాస్త్రం చెప్తుంది, మీకు జ్యోతిష్యం చెప్తుంది, ఫలానాలు చెప్తారు, మీ పెద్దలు చెప్తారు, తాతగారు చెప్తారు, నాన్నలు చెప్తారు, చెప్పడం వరకే పాపం. అవును, విన్నారా మీరు బాగుపడతారు, లేకపోతే నివేదిక గీతాసారం అదే. అవును. అంటే ఒక రచయితని. అట్లాగే మహారథి గారు ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాలి, ఎంత డైలాగ్ ఉండాలి, దానికి లెంగ్త్ ఎంత ఉండాలి, ఇంత 2 పేజీల డైలాగ్ని అనర్గళంగా ముఖంలో స్పష్టమైనటువంటి భావంతో చెప్పగలిగినటువంటి మహాధీరుడు ఆయన. అవును. అంటే ఒక నటుడిగా ఆదర్శప్రాయుడు, ఒక భర్తగా ఆదర్శప్రాయుడు, ఒక తండ్రిగా ఇంతమంది సక్సెస్ఫుల్ బిడ్డల్ని కన్నటువంటి ఆదర్శప్రాయుడు, అవును, ఒక మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా ఆదర్శప్రాయుడు, ఒక వ్యక్తిగా ఆదర్శప్రాయుడు, ఒక మనిషిగా అంటే ప్రజల యొక్క కష్ట నష్టాలని పట్టించుకున్న వ్యక్తిగా ఆదర్శప్రాయుడు. ఆయన ఆదర్శప్రాయుడు కానిది దేనికి? అవును. అందు గురించి తెలుగులో రామారావు గారు అంటే తెలుగు జాతికి రామారావు గారికి ఉండే బంధం అవినాభావ సంబంధం. బొమ్మ బొరుసు, మీరు విడగొట్టలేని బంధం ఉన్నాయండి. అలాగే రామారావు గారి పేరుని ఏనాడు చరిత్రలోంచి ఎవరు చెరపలేరు, చెరప సాధ్యం కాదు, ఎంతకాలం తెలుగు జాతి ఉన్నంత మటుకు. కానీ రామారావు గారి లాంటి వ్యక్తికి ఒక్క పాటైనా రాయాలి అని ఎవరికైనా అనిపిస్తుంది కదండి, ప్రతి రచయితకి కూడా. చాలా చక్కని ప్రశ్న వేశారండి, నాకు చాలా ఇష్టమైన ప్రశ్న ఇది. ఎందుకంటే పూర్వకాలం నాడు చెప్తారు, ఇఫ్ యు ఆర్ బార్న్ యాజ్ ఎ ముస్లిం మక్కాకి ఒక్కసారైనా వెళ్ళిరా, నువ్వు హిందూగా పుట్టినట్లయితే కాశీని ఒక్కసారైనా వెళ్ళి చూడు, నువ్వు సిక్కుగా ఉన్నట్లయితే గురుద్వారాని ఒక్కసారి వెళ్ళి అమృత్సర్ వెళ్ళి చూడు. ఇట్లా మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అట్లాగే ప్రతి రచయితకి ఒక కోరిక ఉంటుందండి. రచయితగా ప్రారంభించినప్పుడు ఒక్క పాటైనా రామారావు గారికి రాస్తే అదృష్టం దొరుకుతుందా, ఇది నా కళ. ఎందుకంటే చిన్నప్పుడు మేము కత్తి యుద్ధాలు చేసేవాళ్ళం. మాలోనే ఒకడు రామారావు గారు, ఒకడు కాంతారావు, ఒకడు ఎస్విఆర్, ఇట్లాగ ఒకరు నాగేశ్వరరావు గారు, ఇట్లాగా. సో మాలో మాకు యుద్ధం వచ్చినప్పుడు ఏంటంటే రామారావు గారు లాగానే మేము అనుకునేవాళ్ళం. సపోజ్ బందిపూట రామారావు గారి పేరు ఫలానా, ఆ పేరు పెట్టుకుని మేము కత్తి యుద్ధాలు చేసుకునేవాళ్ళం, అలాగే ఆడుకునేవాళ్ళం. రామారావు గారి పాట రాయగలన్న న్యాయంగా అయితే వారిని నేను మొట్టమొదట కలిసింది ఎయిర్ ఫోర్స్లో నేను ఉండగా, నాకు 24 ఏళ్ళు వయసులో సుమారుగా అనుకుంటాను. పల్లెటూరు చిన్నాడు సినిమా ఇక్కడ బీచ్ దగ్గర, కోవళం బీచ్, అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఆయన ఉన్నారు, విఠలాచార్య గారు ఉన్నారు, తర్వాత భీమ్ సింగ్ గారు ఉన్నారు, మంజుల హీరోయిన్,
అక్కడ మేము 50 మంది వెళ్ళాం, ఎయిర్ ఫోర్స్ వాళ్ళం. ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. 50 మంది ఉన్నాం. మేమందరం వెళ్ళిన తర్వాత అందరినీ దూరంగా పెట్టి నేను చెప్పా, వారి పేరు ఎన్టీఆర్, హీఈస్ ఎన్టీఆర్. మా ఆంధ్రదేశంలో రాముడన్నా కృష్ణుడన్నా ఆయనే. సో గివ్ డ్యూ రెస్పెక్ట్. అండ్ హీఈస్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ పర్సన్. డిగ్రీ చదివి రిజిస్ట్రార్గా ఉద్యోగం చేస్తూ అది వదిలి సినిమాకి వచ్చినటువంటి మహానుభావుడు. ఆ రోజుల్లో పెద్ద చదువు లేదు కదా. అయినా ఈ కేమ్ ఈజ్ ఎ ఫుల్, అంటే అన్ని అస్త్రాలతోటి వచ్చినటువంటి మహానుభావుడు అనేది. పాదాలకు నమస్కారం చేసి, సార్ వీరందరూ మా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, వీరు బీహార్ నుంచి వచ్చారు, వీరు పంజాబ్ నుంచి వచ్చారు, వీరు మధ్యప్రదేశ్ అని అందరినీ పరిచయం చేసి నన్ను నేను తెలుగులోనే పరిచయం చేసి, నా పేరు ఇట్లాగండి అంటే, బాగా పైకి వస్తావు బ్రదర్ అని భుజం తట్టారు. తట్టితే మిమ్మల్ని చూడాలంటే ఎట్లాగంటే ఒక స్లిప్ ఇచ్చారు, సంతకం పెట్టి, నేను ఏ స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నా నీకు తెలిస్తే నువ్వు ఈ స్లిప్ నా సంతకం చూపించి లోపలికి రావచ్చు. ఓకే, ఐ గాట్ దట్. అది కొన్ని సంవత్సరాల పాటు అది ఉంది నా దగ్గర. అది ఫస్ట్ మీటింగ్. సెకండ్ మీటింగ్ నేను ఎయిర్ ఫోర్స్లో ఎన్సీసీ ఆఫీసర్గా ఉంటూ విజయవాడ ఎయిర్పోర్ట్లో వచ్చేవాడిని గ్లైడింగ్కి. రామారావు గారు రెగ్యులర్గా అక్కడికి వచ్చేవారు ఫ్లైట్లో. హరికృష్ణ గారు చైతన్య రథం ఒకరోజు ముందర, ఆయన రాబోయే ముందర చైతన్య రథం పెట్టుకుని అక్కడ సిద్ధంగా ఉండేవారు. రామారావు గారు వస్తున్నారంటే 50,000 మందో 60,000 మందో, ఒక్కొక్కసారి 1,00,000 మందో. ఇది అప్పుడే తెలుగుదేశం పార్టీ పెట్టారు కనుక వీళ్ళు ఇంతమంది రామారావు గారిని చూడటానికి వచ్చేవాళ్ళు. ఏది ఎయిర్పోర్ట్ రామారావు గారు రాగానే ఫస్ట్ నమస్కారం చేస్తే చిన్నగా నవ్వు, ఆ చిరునవ్వు ఎట్లాగుంటుందంటే ఈ గుండెల్లో ఉండే ఆత్మ బయటకు వచ్చి నమస్కరిస్తున్నంత ఆనందంగా ఉంటుంది. చిన్న చిరునవ్వు, ఏం బ్రదర్ అనేవారు. లోపలికి వెళ్ళిపోయేవారు. లౌంజ్లో 5 minutes ఉండి ఆ తర్వాత మన హరికృష్ణ గారు చైతన్య రథం తీసుకురాగానే ఎక్కేసి వెళ్ళిపోయేవారు. చాలాసార్లు అక్కడ పరిచయం. ఓకే, హీ కుడ్ రికగ్నైజ్ మీ. ఎందుకంటే రిసెప్షన్లో నేను ఖచ్చితంగా ఉండేవాడిని తెలుగువాడిని. రిసీవ్ చేసుకునేటప్పుడు మిగతా ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఉంటే, మన రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉంటే, నేను పర్టికులర్గా నేను పనిచేసేది అక్కడే కనుక నేను దూరిపోయేవాడిని హాయిగా. అది అయింది. తర్వాత మూడోసారి ఎక్కడంటే వారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఫిలిం ఛాంబర్కి వచ్చారు. వారు ఫిలిం ఛాంబర్కి వచ్చినప్పుడు అందరూ దండలు తీసుకుని వారిని గౌరవించడానికి వెళ్ళినప్పుడు చెన్నైలో త్రివిక్రమరావు గారు, బి గోపాల్ గారు నన్ను తీసుకెళ్ళారు. అదేంటంటే రౌడీ ఇన్స్పెక్టర్ బాలయ్యబాబు ఆ టైంలో వెళ్ళాం, అక్కడ చేసాం. ఆ తర్వాత నా అదృష్టం ఏంటంటే నేను వారికి పాటలు రాయలేదు, కానీ నా పాట అసెంబ్లీ దాకా వెళ్ళింది. ఇది లంగా డిక్కీ డిక్కీ డిక్కీ, అందులో లంగా పాడానంటే పాటలు ఎలా ఉండాలో ఏదో చిన్న కాంట్రవర్సీ వచ్చింది. అందు గురించి రామారావు గారు ఆ పాటలు చూడటం జరిగింది. చూసినప్పుడు గుడ్ లక్ థియేటర్స్ కాసేపు ఫ్యూ మినిట్స్ అది చూసిన తర్వాత నమస్కారం చేయగానే ఇక్కడికట్లా బ్రదర్ అంటే నేను చెప్పాను, సార్ ఇప్పుడు పాటలు రాసుకుంటున్నానండి. బాబుకి బాలయ్య బాబుకి రాయడం ఫస్ట్ పిక్చర్, బాలయ్య బాబుకి రాయడం ఫస్ట్ సాంగ్ అండి నాకు అది, ఆ పిక్చర్ అది. అప్పటి వరకు ఆయనకి రాయలే, బాలయ్య గారికి రాసింది ఫస్ట్. చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆల్ ద బెస్ట్ అన్నారు. నిజంగా ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి, సో దట్ ఆల్సో వారి ఆశీస్సులు అక్కడ ఉన్నాయి. ఓకే, అది అయిపోయింది. అది 4వసారి వారిని చూడటం. కానీ ఎప్పటికైనా ఒక బాధ, ఎప్పటికైనా ఒక చరిత్ర రాయాలి అంటే నాకు ఒక కోరిక ఉండేదండి. రామారావు గారు జీవితాన్ని సినిమాగా తీశారు, 2 పోర్షన్స్గా తీశారు. జీవితాన్ని మాత్రమే తీశారు, అంటే సినిమా జీవితాన్ని మాత్రమే తీశారు. బట్ వాట్ రియల్లీ హీ ఈస్, ఒక తపన, ఎంత తపన లేకపోయినట్లయితే నేను ఇది సాధించాలి అనే ఆ పట్టుదల. అంటే మనం పై నుంచి చూసి మనం చేసామా, లేకపోతే
రామారావు గారి ఆత్మని మనం పట్టుకోగలిగామా? నాకేమనిపిస్తుందంటే కొన్ని సంవత్సరాల పాటు ఆయన మాట్లాడిన ప్రతి మాటని, చెప్పినటువంటి ప్రతి దీన్ని మాత్రమే కాకుండా ఆయన యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ని గమనించాలి. ఎందుకంటే హీరోకి ఇష్టమైన డైలాగు రాయబడదు, ఒకవేళ రాయబడ్డా తీసివేయబడుతుంది. అందుగురించి ఒక డైలాగ్ అందులో ఉంది అంటే ఆయనకి ఇష్టపడ్డే కదా. అంటే దాని ఆ యాంగిల్లో కూడా రామారావు గారి యొక్క ఆలోచనని మనం అంచనా వేయగలమండి. అందుగురించి నాకేమనిపిస్తుందంటే దెర్ ఈస్ అ లాట్ అండ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ దట్ హ్యాస్ టు బి డన్ అబౌట్ దిస్ గ్రేట్ మ్యాన్. రామారావు గారి గురించి 2 సినిమాలు, లేకపోతే ఇప్పటి వరకు వచ్చిన 2-3 సినిమా, ఇవి మాత్రమే కాకుండా ఆయన మీద సంపూర్ణమైనటువంటి రీసెర్చ్ జరగాలి. ఎందుకు జరగాలి అంటే ఒక పిచ్చిపిల్ల సినిమా ఎవరు తీస్తారు? ఒక పీక్లో ఉండేటటువంటి రామారావు గారు ఒక పిచ్చిపిల్ల సినిమా హీ అనుకుంటూ చేస్తారా? తాగుబోతుగా రాజు పేదలో చేస్తారా? బడిబంతులుగా ఒక ఏజ్డ్ క్యారెక్టర్ అందులో చేస్తారా? అంటే వై హీ ఈజ్ డూయింగ్ ఇట్? ఎందుకు అలా చేశారు? ఆ సమయం ఎందుకు చేశారు? వాట్ హీ వాంటెడ్, వై హీ డిడ్ ఇట్. లేకపోతే ఒక చాణక్య చంద్రగుప్త ఎందుకు తీయాలి? ఇప్పుడు చేతులు కాల్చుకోవడం ఎందుకు? లేకపోతే ఒక సినిమా చిన్న ఫ్లాప్ అయింది అనుకోండి, ఎంత దెబ్బ. అటువంటిది పీక్ తీసుకురావడం ఎలాగ తీసుకొచ్చారు? ప్రతి సినిమా కూడా ఒక పొదుపు, ఇది బడ్జెట్ అంటే ఈ బడ్జెట్ దాటకూడదు అంటే యాజ్ ఏ నిర్మాతగా కూడా అందరికీ ఆదర్శం. అవును, నేను ఏమంటానంటే చాలా రీసెర్చ్ జరగాలండి. ఇంకొకటి ఏంటంటే అన్న ఎన్టీఆర్ ఛానల్కి నాకు ఒక రిక్వెస్ట్, వారితోటి పనిచేసినటువంటి నటీనటులు, హీరోయిన్లు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే కాకుండా వారికి టీ ఇచ్చిన వారిని కూడా మీరు పలకరిస్తేనే వారి అసలు స్వభావాన్ని మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఎవరితోటి పరుషంగా కూర్చోవటం ఎక్కడ చూడలేదు. ఏదైనా ఎక్కడైనా కూర్చొని నేను పల్లెటూరు చూసినప్పుడు ఆయన ఏది చక్కగా బాసిపెట్లు వేసుకుని కూర్చున్నారండి. అంటే మామూలుగా ఏదో లూజ్గా కూర్చోవటం అలా కాకుండా పక్కా పెర్ఫెక్ట్ ధ్యాన ముద్రలో ఆయన కూర్చోవటం అంటే ఎవ్రీథింగ్ హీ ఈజ్ ద ఎంబాయిడ్మెంట్ ఆఫ్ క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది మూర్తీభవిస్తే అది ఎన్టీ రామారావు. నేను చాలా చెప్పాలని ఉందండి, చాలా చెప్పాలని ఉంది. కానీ ఇంకా చదవాలి, ఇంకా ఆయన అర్థం చేసుకోవాలి. బహుశా అప్పటికే ఆయన గురించి కొంత మాట్లాడగలిగే శక్తి నాకు వస్తుందేమో. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ బర్నింగ్ డిజైర్ లేకపోతే ఆ స్థాయికి రాలేరండి. పర్సనల్ డెవలప్మెంట్ వాళ్ళు చెప్తారు బర్నింగ్ డిజైర్. హాయిగా రారాజులాగా ఉండే ఆయన ఇక్కడ రారాజు కదండి, ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. అటువంటి కింగ్ ఆఫ్ కింగ్స్ వెళ్ళి రాజకీయాల్లోకి వెళ్ళటం ఎందుకు? ఎంత బర్నింగ్ ఆ డిజైర్ కనుక లేకపోయినట్లయితే, సాధించి తీరుతాను అనే పట్టుదల కనుక లేకపోతే. అంటే ఇప్పటిదాకా ప్రజలు నన్ను ఆదరించారు, నేను వాళ్ళకి ఏదైనా చేయాలని వెళ్ళాడు. అంటే చేయాలని వెళ్ళటం కాదుగా, పెట్టిన సంక్షేమ పథకాలన్నీ అవే కదా. అంటే నోటితో చెప్పడం కాదు, చేసింది చెప్తాను, చెప్పిందే చేస్తాను. అవును, యూ కెన్ సీ దిస్ ప్రాక్టికలీ ఇన్ ఎన్టీ రామారావు గారు. అందుకే వారంటే నిజంగానండి, అంటే ఫ్రమ్ ఆల్ మై హార్ట్ అండ్ సోల్